స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఈ బ్యూటీ ఉన్నట్లుండి బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమానికి చేరుకుంది. అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మూగ జీవాలతో కాలం గడుపుతోంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా షూటింగులు లేనప్పుడు స్టార్ హీరోయిన్లు విదేశాలకు చెక్కేస్తుంటారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వెకేషన్లకు పరుగులు తీస్తుంటారు. అయితే ఈ స్టార్ హీరోయిన్ మాత్రం సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. సినిమా షూటింగుల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కాలం గడుపుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీ ఆశ్రమానికి చేరుకున్న ఈ అందాల తార అక్కడ ఉండే గోశాలలో ఉండే వివిధ మూగ జీవాలతో కలిసి ఆటలాడుతోంది. వాటిని ముద్దు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో సైతం షేర్ చేసి, ఇక్కడ నా హృదయం ప్రేమతో నిండిపోయింది. గురుదేవ్, నాకు మార్గం చూపించినందుకు ధన్యవాదాలు. నేను మీకు కృతజ్ఞురాలిని అని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ఈ బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లో గ్లామర్ ఒలికించే ఈ సొగసరి బయట ఇంత సింపుల్గా ఉంటుందా అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా? తను మరెవరో కాదు, బాలీవుడ్ అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్. హౌస్ ఫుల్ 5 చిత్రం విజయం తర్వాత బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెంగళూరుకు వచ్చింది. అక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో ఉంటూ సేద తీరుతోంది. ఈ సందర్భంగా గురూజీ రవిశంకర్ దీవెనలు అందుకుంది. అనంతరం అక్కడి గోశాలలో ఉండే లేగ దూడలతో ఆడుకుంటూ, వాటిని ముద్దు చేస్తూ కనిపించింది. అలాగే గుర్రపు స్వారీ కూడా ఆనందించింది. సినిమాల్లో గ్లామర్ ఒలికించే జాక్వెలిన్ ఇక్కడ ఎంతో సింపుల్గా మూగ జీవాలతో కలిసి పోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. A post shared by Jacqueline Fernandez @Jacqueline Fernandez. కాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సాహోలో ఈ ముద్దుగుమ్మ ఓ స్పెషల్ సాంగ్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు పలు దక్షిణాది సినిమాల్లోనూ మెరిసింది అందాల తార. A post shared by Jacqueline Fernandez @Jacqueline Fernandez. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.